అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే ఏం లేదు, ఏముంది పని అంతా అయిపోయింది. సాంగ్స్ పెట్టుకొని వింటున్నాను అనమాట. పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా, వంట అయిపోయింది. మార్నింగ్ అయిపోతుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో పొద్దున్నే అయిపోతుంది. కాకపోతే కొంతమంది లంచ్ ఆఫ్టర్నూన్ అట్లా ఇచ్చేసి వస్తారు స్కూల్స్లో. ఇదైతే బెస్ట్ అండి, మార్నింగే ఇచ్చి పంపించేస్తే బాగుంటుంది అనమాట. ఇంట్లో పని అంతా అయిపోతుంది. నెక్స్ట్ పూజ అయితే అయిపోయింది, ఇంకా అంత పని అయితే అయిపోయింది. ఈరోజు అయితే ఆకుకూర పప్పు చేశాను. పిల్లలు ఆకుకూర పప్పు అయితే తింటాడు, కానీ బన్నీకి ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాలి. సన్నీ ఏదైనా పెరిగేసి పెట్టినా కూడా తినేస్తాడు. ఇప్పుడైతే ఆకుకూర ఫ్రై చేయాలన్నమాట మాకు ఆఫ్టర్నూన్ లంచ్లో. ఆకుకూర పప్పు చేసి వాళ్ళిద్దరికీ డైలీ ఒక ఎగ్ పెడతాను, ఇంకా దాంతోనే తినేస్తారనమాట. నేను లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ ఎవరు కామెంట్ చేయండి అని చెప్పాను కదా, ఎవరు కామెంట్ చేయలేదు. ఎవరు అని చెప్పి కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఆకుకూర ఫ్రై చేద్దాం. మీరు టిఫిన్లు అయ్యాయా? తిన్నారా టిఫిన్స్? నేనైతే ఇప్పుడు ఆకుకూర ఫ్రై చేస్తానండి. ఎందుకంటే మాకు ఒక్కటే కాబట్టి, మా ఇద్దరికే కాబట్టి. పిల్లలు ఎక్కువ ఆకుకూర తినరు, అంటే తినాలి, వాళ్ళకి చెప్పాలి తినాలి తినాలి మంచిది తింటే అని చెప్తే కూడా బన్నీ తిండు. బన్నీ కంపల్సరీ ఓన్లీ ఉట్టి ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్ ఉన్నా తినేస్తాడు తను. అంటే నాన్ వెజ్ పిచ్ అనమాట బాగా. సన్నీ ఏంటంటే వాళ్ళిద్దరు డిఫరెంట్ అనమాట. సన్నీ ఏంటంటే పెరుగుంటే చాలు తనకి, తినేస్తాడు. ఏం కూరలు అస్సలు అవసరం లేదు. ఇప్పుడు నేను కూరలు కలిపి పెట్టి ఎగ్ పెట్టిన ప్రతిరోజు తన ఎగ్ వద్దు మమ్మీ నార్మల్గా పెట్టేసేయి అని చెప్పేసి అంటాడనమాట. నేనే కొంచెం బలం వస్తుందిలే, అసలే సన్నగా ఉన్నారని చెప్పేసి పెడతానమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లైవ్ చేయమన్నారు కదా, చేస్తానండి. ఎక్కడ మార్నింగ్ అంతా ఇంకా పని అయిపోయి అలా సరిపోతుంది నాకు, ఇంకా అందుకోసం అనమాట. ఇంకేమన్నా మీరు అడగాలంటే కామెంట్లో అడగండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను, ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నాను, ఓకేనా. మీరు చదవట్లేదు అలా అనుకోవద్దు, వీడియోస్ చేయట్లేదు అంటున్నారు, చేస్తానండి. ఇన్స్టా స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఫాలోవర్స్ పెరుగుతున్నప్పటి నుంచి ఇంకా ఇన్స్టాలో వీడియోస్ పెట్టుకొని ఇందులో పెట్టుకొని టైం అవుతుంది. అందులో ఆ స్టిక్ ఒకటి డ్యామేజ్ అయిపోయింది. స్టిక్ మీద పెట్టుకొని బ్లాగ్స్ ఈరోజు కూడా నిన్న ఈవినింగ్ అయితే మా ఆయనకి చెప్పాను కూడా, నేను రేపటి నుంచి బ్లాగ్స్ చేయాలి అని చెప్పి. ఆ స్టిక్ మాత్రం ఇరిగిపోయింది స్టాండ్, ఇంకా దాన్ని పెట్టుకోవాలి కదా ఫోన్. ఇట్లా పెట్టుకొని ఎన్నిసార్లు కింద పడేసాను, బ్యాక్ కెమెరా పగిలిపోయింది, అసలు ఫోనే డ్యామేజ్ అయిపోయింది అనమాట. కొత్త ఫోన్ మళ్ళీ తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అసలు ఈరోజు వీడియో అటెండ్ ఎందుకంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి మన ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడదాంలే అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. పనంతా అయితే అయిపోయింది, ఇంకేముంది ఆకుకూర ఫ్రై చేసేస్తే. అంటే ఇలా మా ఆల్బమ్ పెట్టినట్టు గుర్తు నేను, అంటే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఏమో పెట్టినట్టు గుర్తు, మ్యారేజ్ది పెట్టాలి కంపల్సరీ. అది ఒకసారి ట్రై చేస్తాను అనమాట, పెడతాను. మీరు చూడాలి కదా, అంటే ఖాళీగా ఉన్నాను కదా, చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా మీరు చూడాలి కదా, మీరు నా ఫ్యామిలీ కదా, చూడాలి కదా అందరూ అని చెప్పేసి పెడతాను. అది కూడా చూసేయండి, ఓకేనా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, ఓకేనా. ఓకే అండి, బాయ్. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అబ్బా, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, వ్యూస్ తగ్గిపోతుంది, చూడడం ఆపేస్తున్నారు, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.